హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందామా. ఎలాగైనా కీర్తిని తీసుకెళ్లాలని చెప్పేసి లక్ష్మి నిర్ణయించుకుంటుంది. ఈలోపు లక్ష్మి తులసికి శారీ తీసుకుందామని చెప్పేసి తన బంగారు గాజులు కూదపెట్టి డబ్బులు తీసుకొని వచ్చి తులసికి మొదటిసారి శారీ తీసుకెళ్దామని శారీ తీసుకొని ఇంటికి వస్తారు. ఈలోపు గుమ్మం దగ్గర నిలబెట్టి అందరూ కుటుంబ సభ్యులందరూ అవమానిస్తూ ఉంటారు. అమ్మ కీర్తి, ఇక నువ్వు మన ఇంటికి వెళ్దాం పదమ్మా అని చెప్పేసి కీర్తిని అంటూ ఉంటుంది లక్ష్మి. ఈలోపు శ్రీనివాస్ కూడా అవునమ్మా, ఏదో చిన్న చిన్న కలతాల వల్ల మనం ఇలా విడిపోవడానికి సాధ్యపడదు, అందుకనే నువ్వు మా ఇంటికి రావాల్సిందే అని చెప్పేసి అంటుండగా, ఏం మాట్లాడుతున్నారు, నా కూతురు నీ ఇంట్లో అడిగేందుకు పెడుతుంది, ఆల్రెడీ తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం, ఎలాగైనా నీ కొడుకు విడాకులు ఇవ్వడానికి నా కీర్తి ఒప్పుకుందని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది. అలాంటి వదిన అలా మాట్లాడుతున్నావు, ఇక అలా ఎప్పుడైనా పిల్లల్ని మాటలతో ఇబ్బంది పెట్టి విడగొట్టాలే ప్రయత్నం చేయకు, అది మంచి అయినా చెడైనా ఇద్దరిని కలిపే ఉద్దేశం చేయాలి, కానీ ఇలా మాటలతో వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టి ఇక రెండు జీవితాలని సర్వనాశనం చేయకు వదిన అంటుండగా, ఏంటి బాగా రువాబుగా మాట్లాడుతున్నావు, నాకెదిరించి మాట్లాడుతున్నావు, మీ స్థాయి మించి మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉండగా, వదిన గారు ఇదంతా మనసులో పెట్టుకోకండి, ఇకో నా కూతురికి సారీ తీసుకొచ్చాను. ఏంటి సారె తీసుకొచ్చావా, నీ కూతురుగా అని చెప్పేసి చేతిలో ఉన్న సారె మొత్తం నేలకు విసిరి కొడుతుంది. అలా విసిరి కొట్టేసరికి అదే సమయానికి తులసి బయటకు వస్తుంది. ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా, అదేంటి అత్తయ్య గారు అలా అమ్మ వాళ్ళు సారె తీసుకొస్తే అలా విసిరి కొట్టాడు, అయినా లేని వాళ్ళ లేని బుద్ధు ఇప్పుడు కనబడుతుంది కదా, మిమ్మల్ని చూస్తుంటేనే ఒంటి మీద జెర్లు పాకినట్టుంటుంది, అత్తయ్య పదండి అని చెప్పేసి అందరు కలిసి లోపలికి వస్తారు. ఇక అమ్మ నన్ను క్షమించమ్మా అని చెప్పేసి తులసి అంటూ ఉంటుంది. అకస్మాత్తుగా తులసి అది చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతుండగా, ఏందమ్మా ఏం జరిగిందమ్మా అంటుండగా, ఇక ఏం లేదమ్మా చాలా నీరసంగా ఉన్నావు, ఇదిగో ఇది తీసుకొచ్చింది తినమ్మా అని చెప్పేసి తులసికి లక్ష్మి ఆ లడ్డు తినబెడుతుండగా లక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు కన్నీళ్ళు, నిన్ను చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉందమ్మా, నువ్వు ఈడ సుఖంగా అనిపించట్లేదు, ఇక మనసులో ఏదో తెలియని బాధ, ఆ దేవుడేందమ్మా నీ తలరాత మీద ఇలా రాసి పెట్టాడు, గొప్ప ఇంటి కోడలు అయినట్టు సంతోషపడన్నా, లేకపోతే ఈ ఇంట్లో మనుషులతో నువ్వు ఇలా ఉంటున్నావో బాధపడాలా అర్థం కావట్లేదమ్మా అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. సరమ్మా ఇదంతా వదిలే, ఇక ఎలాగైనా వదినకు నేను నచ్చ చెప్పి ఆ ఇంటికి పంపిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో విడాకులు రాకుండా చేస్తానమ్మా అని చెప్పేసి ఇక లక్ష్మి అన్ను శ్రీనివాస్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. తులసి లోపలికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. తెల్లారితే వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి కనిష్కను పిలిపించుకొని ఆ ఇంట్లో వరలక్ష్మి వ్రతం కనిష్కతో చేయించాలని చెప్పేసి అందరు కలిసి నిర్ణయించుకుంటారు. ఆ ఇంటి పెద్ద కొడలు ఎలాగైనా ఈ కనిష్కతో ఇక వరలక్ష్మి వ్రతం చేయించాల్సిన అవసరం లేదు, ఎలాగైనా తులసితో అడ్డు పెట్టుకొని తులసితో ఇది చేయించాలని చెప్పేసి తులసి అని చెప్పేసి పిలుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్క ఏం లేదు తులసి, రేపు ఎలాగైనా కనిష్కతో వరలక్ష్మి వ్రతం చేయించాలని చెప్పేసి అత్తయ్య వాళ్ళు అనుకుంటున్నారు, అందుకే నీతో ఎలాగో చేయించరు, అందుకని నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఖచ్చితంగా చేయాలి, ఎలాగో ఇంట్లో ఏర్పాట్లు చేస్తుంటారు, అదే సమయానికి నువ్వు అమ్మవారి స్వరూపమైన ఎదురుగా నువ్వు వెంటనే కూర్చొని ఇక వరలక్ష్మి వ్రతం చేసుకో, సరే అక్క అని చెప్పేసి వెంటనే ఇక కనిష్క రాకుండా చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. తెల్లారితే వరలక్ష్మి వ్రతంకి ఇంట్లో హడావిడి చేసి అందరూ గెస్టులందరూ వస్తారు. ఇక కనిష్క వచ్చిన తర్వాత అత్తయ్య అని చెప్పేసి అంటుంది, ఏంటమ్మా ఎలా ఉన్నావు, ఎలాగైనా సరే నువ్వు ఇంటి కోడలు అవుతా అని చెప్పేసి ఎంతో ఆతృతతో ఉన్నాను, కానీ ఈ ఇంటి కోడలు కాకుండా మామయ్య కూడా ఈ నష్ట జాతకురాల వల్ల అచ్చిన అన్ని కాళ్ళ తన్నుకున్నట్టయిందని చెప్పేసి బామ్మ కూడా అంటూ ఉంటుంది. ఈలోపు ఏర్పాట్లు చేసిన తర్వాత అమ్మ కనిష్క నీ చేతుల మీదుగా ఈరోజు వరలక్ష్మి వ్రతం జరగాలని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి అలా అద్దం ఎదురుగా పెట్టుకొని ఆ అమ్మవారు అద్దంలో పడేటట్టు ఇక పూజ జరుగుతుండగా అమ్మవారి దృశ్యం అద్దంలో చూస్తూ ఇక తులసి
వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఉంటుంది. అలా జరుపుకుంటుండగా, ఏంటి మా పరువు తీయాలని చెప్పేసి బయట కూర్చొని వరలక్ష్మి వ్రతం చేస్తున్నావా అని చెప్పేసి అంటుండగా, ఈలోపు సిద్ధు వస్తాడు. ఎందుకంటే మీరు తనని ఈ ఇంటి కోడలుగా అంగీకరించలేదు కాబట్టి తనంతలో తను చేసుకుంటుంది అని ఈ విధంగా అంటూ ఉంటారు. ఈలోపు దాన్ని ఎలా వాయినాలకు వస్తుందో నేను చూస్తానని చెప్పేసి బామ్మ ఎవరిని వాయినాలకు తులసికి రాకుండా చేస్తూ ఉంటుంది. మరి వరలక్ష్మి వ్రతం చేసిన తులసికి అమ్మవారి రాకుండా చేసిన అమ్మవారి రూపంలో వెంటనే జాను తులసి వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్క, నువ్వు వరలక్ష్మి వ్రతం చేస్తున్నావు కదా? అవును, అయితే నువ్వు నాకు వాయనం ఇవ్వక్క అని చెప్పేసి వెంటనే తులసి దగ్గర వాయనం తీసుకొని బొట్టు పెడుతుంది. సిద్ధు కూడా వెంటనే ఇక నేను వెళ్ళొస్తానక్క అని చెప్పేసి బయటికి వెళ్తుంది. ఈలోపు తులసికి జాన్ ఫోన్ చేస్తుంది. అక్క, ఇక నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నావు కదా, రావడానికి వీల్లేదక్క అని ఇక అనేసరికి ఒక్కసారిగా జాను మాటలేని తులసి అయిపోతుంది. అంటే జాను, నువ్వు వచ్చి ఇప్పుడు వాయనం తీసుకున్నావు కదా, ఏంటక్క నేను రావడం ఏంటి? రావడం వీలు పడదు, కాస్త బయట పనుందని చెప్పేసి ఈయన వెళ్ళాడు, ఇంకా రావట్లేదు అని ఆయన వచ్చినాక వస్తా అంటుండగా ఒక్కసారిగా తులసి షాక్ అవుతుంది. ఇక తులసికి అర్థమవుతుంది అమ్మవారి రూపంలో వచ్చి వాయన